వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన ప్రకారం ఇప్పుడు యుగాంతం దగ్గర పడుతుందా? ఇప్పుడు మనం చూస్తే ప్రళయాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, వరదలు కావచ్చు, లేకపోతే ఏదైనా వర్షపాతం కావచ్చు, ఎక్కువ నమోదవుతుంది. సో ఆయన ప్రకారం ఎలా ఉంది? అండ్ మీరు ఇంతకుముందు కల్కి గురించి మరి మాట్లాడినప్పుడు ఇప్పుడు 2025 ఆయన ఎప్పుడు రావచ్చు? 500 సంవత్సరాలకు వస్తారా? 5000 సంవత్సరాలు మీరు చెప్పిండ్రు కదా, 7 లక్షల సంవత్సరాలు ఉన్నాయి. 4,32,000 సంవత్సరాల్లో మనకు జరిగింది 5,000 ఒక యుగానికి 4,32,000 సంవత్సరాలు కలియుగం వయసు. దానిలో 5,125 సంవత్సరాలు అయింది. అంటే మనం ఎక్కడున్నాం? ప్రథమ పదంలో ఉన్నాం. అంటే ఇంకా యుగాంతం అవ్వడానికి చాలా టైం ఉంది. లాస్ట్ లో వస్తారా? మూడో ప్రపంచ యుద్ధం మాత్రం 2036లో వస్తుంది. ఆయన విశ్వావసు నామ సంవత్సరంలో వస్తానన్నాడు. అది కూడా 125 సంవత్సరాలు, అంటే 5,000 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి కాలజ్ఞానం అంతా నా ఆధీనంలో ఉంటుందని చెప్పారు. వచ్చిన తర్వాత ఊరికేనే ఏదో దండాలు పెట్టి షడగోపాలు పెట్టడానికి కాదు, 108 ఏళ్ళు ఈ ధర్మాన్ని స్థాపన చేస్తానన్నాడు. అలాగే నా తర్వాత నా ధర్మాన్ని యథాతథిగా పాటించేవాడు ఎవడైనా పర్వాలేదు, వాడు 1000 సంవత్సరాలు పాలించే అవకాశం, అంటే 108 ప్లస్ 1,108 సంవత్సరాలు పాలించేటువంటి అవకాశం వారు వచ్చిన తర్వాత ఉంటుంది. మరి ఇప్పుడే కలియుగాంతరం అవుతుందని ఈ జ్యోతిష్యులు గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని జ్యోతిష్యులు అనేది చెప్తుంటే ప్రజల్ని ఏ తోవ పట్టిస్తున్నారు వీళ్ళంతా? అంటే ప్రకృతి ఒక పక్కన మనం ప్రకృతి వినండి, కాలచక్రం ప్రకారం ప్రతి 12 మాసాలలో చలికాలం, ఎండాకాలం, వానాకాలము ఓజోన్ పొర, ఈ కలుషిత వాతావరణంలో ఓజోన్ పొర తగ్గి హిమాలయాలు కరిగి అవి అగ్నిశిలలన్నీ మారి ఈ సునామీలు భూకంపాలు వచ్చేసి మయన్మార్, కేరళ లాంటి రాష్ట్రాలలో, తమిళనాడు రాష్ట్రాలన్నీ కొట్టుకుపోతాయి. అంతేందుకంటే మన తెలంగాణ, ఆంధ్రాలో బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపోగు వరకు నీళ్ళు వస్తాయని చెప్పాడు ఆయన. వస్తే ఇప్పుడు చంద్రబాబు గారు కట్టేటువంటి సెక్రటరియట్ ఉంటుందా? అందులో ఉన్నటువంటి ప్రజల ఫైల్ ఉంటాయా? నానిపోతాయి. గతంలో మూసీ నది వచ్చి పోతారని చెప్పారు. గతంలో నైజాం ఉన్నప్పుడే వచ్చింది, పోయింది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఆ మూసీ నదిలో ఉన్నటువంటి ఇండ్లన్నీ కబ్జా చేసి కట్టినటువంటి దొంగల వల్ల రేవంత్ రెడ్డిని మెచ్చుకోవచ్చు. ఫస్ట్ రాగానే ఆయన ఎలక్షన్ కోడ్లో ఎక్కడ కూడా నేను హైడ్రా తీసుకొని వస్తానని చెప్పలే, కానీ మనసులో వచ్చింది అన్నీ తీపిచ్చాడు. మరి అన్నీ తీపిచ్చి మల్కం చేరు ఎందుకు తీపియలేని చాలా ప్రశ్నలు ఇస్తున్నారు. దానికి ఆయన సమాధానం ఇప్పుడు కాదు, దిగిపోయిన తర్వాత కూడా చెప్పాలి, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే చరిత్రలో కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని గుండు మీద కూర్చున్నట్టే ఈయన కూడా అదే పనిలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా పడుతుంది దెబ్బ, అది ఎవరైనా కానీ. సో ఆ చెరువు ఎప్పుడైతే కబ్జా అవుతుందో అందులో నీళ్ళు పోక ఆ పక్కన ఉన్నటువంటి మొత్తం అన్నీ అవి నీళ్ళల్లో మునిగిపోతాయని చెప్పారు. బెజవాడ దుర్గమ్మ అంటే 2 తాడి చెట్ల పొడుగు ఉంటుంది. కాలజ్ఞానంలో అన్నాడు తాడి చెట్టుపైకి తాబేలు ఎక్కుతుంది అన్నాడు. తాడి చెట్టుపైకి తాబేలు ఎక్కడం అని ఆలోచన చేస్తే ఆయన వితండ అర్థంలో ఏముంటుందంటే 2 తాడి చెట్ల పైకి నీళ్ళు వచ్చినప్పుడు తాబేలు ఏంటండి, మొసలు కూడా తిరుగుతాయి పైన. సో ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ సెక్రటరియట్ ఉండదు, ఇప్పుడు కేసీఆర్ కట్టినట్టే సెక్రటరియట్ కూడా ఉండదు. ఇప్పుడు బాగా వానలు కొడితే హుస్సేన్ సాగర్ పరిస్థితి అగమ్య గోచరం, కింద ఉన్న పరిస్థితి ఆగమున్నదే ఆ యొక్క పరిస్థితిలో. ఈరోజు వద్దురా నాయన అంటే వినాయకులంతా హిందువులు రోజు 9 రోజులు నవగ్రహాలతో పూజ చేసి తీసుకెళ్ళి వాడు వీడి మూత్రాలు వచ్చినట్టు హుస్సేన్ సాగర్లో వేస్తున్నారు. వద్దంటే హిందువులకు ఉన్నటువంటి దరిద్రాలు ఏంటంటే ఎవడైతే వడ్డాడో మేము అలానే వేస్తాం అంటాడు. నేనేమంటున్నా అంటే అది హుస్సేన్ సాగరా, ట్యాంక్ బండ, భాగ్యనగరా నాకు తెలియదు, అది వినాయక సాగర. అది రాను వినాయకులు వేసి హుస్సేన్ సాగర్ మొత్తం భూస్థాపితమై మొత్తం దానిలో డ్రంగు సున్నం తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తప్ప ఏముండదు. మరి ఈ మలమూత్ర విసర్జనని ఎవరింటికి పోవాలి? అప్పుడు మాత్రం కొత్త ప్రణాళిక వేయాలి. నేనేమంటున్నా, వినాయకులు ఒకప్పుడు వినాయక చవితి ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థమవట్లే. బాలగంగాధర్ తిలక్ గారు స్వతంత్రం రావడం కోసం, స్వతంత్రం కోసం మాట్లాడుకోవాలంటే అప్పుడు 144 సెక్షన్ నడిచింది కాబట్టి హిందువులను ఒక దగ్గర కూర్చుండబెట్టి వేదికలు 5 మంది కనబడితే కాల్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ గణపతి వేదికలు పెట్టి చాటుకు ఈ ముచ్చట్లు పెట్టుకొని స్వతంత్రం కోసం మాట్లాడుకోవడానికి బాలగంగాధర్ తిలక్ గారు వేసిన ప్రణాళికనే వినాయక చవితి మహోత్సవం. ఇది బాంబేలో మొదలైంది, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కానీ ఇప్పుడున్న వినాయకులలో కానీ అమ్మవారి ఉత్సవాల్లో కానీ డీజేలు, వినాయకుల పేరు మీద వసూళ్ళు, తర్వాత మందు దాగి విందు దాగి చిందులేసి యాక్సిడెంట్లో చనిపోవడము, హోలీ పండుగ నాడు మనోడే చనిపోవాలి, డిసెంబర్ 31 నాడు బాగా దాగి ఎవడి పండుగ కోసమో వీడే చచ్చిపోవాలి, వినాయక చవితులలో మందు దాగి కొత్త పిల్లలకు బీరు అలవాటు చేసుకోవడానికి గణపతి వేదికగా మారింది. స్వతంత్రం పోతుందిరా నాయన, ధర్మం ఆగమవుతుందంటే ఎవడు వినడంలే. విరాళాలు, కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చేటువంటి జాతులు చాలామంది హిందూ ధర్మంలో ఉన్నారు. ఇప్పుడు గంగరాజు గారు సనాతన ధర్మం కోసం పెద్దగా మీటింగ్ పెట్టారు ఆంధ్రలో గతంలో ఒక 5-6 నెలల కింద. 8,000 మంది, 4 లక్షల మంది వచ్చారు. మరి తెలంగాణలో ఎన్నో మీటింగ్లు పెట్టారు. మరి ఎందుకు బీజేపీ రావడం లేదు? అంటే బీజేపీని ఎవడు హిందువులు నమ్మడం లేదు. అర్థమవుతుందని నేను చెప్పింది. హిందువులకు ఏం కావాలంటే సారా ప్యాకెటు, బీరు, బ్యాండ్ ప్యాకెటు, ట్యాంకు ఆ మత్తులోకి తీసుకెళ్లడము ఈ యొక్క ప్రణాళికగా మారిపోయింది రాజకీయ నాయకులు. కాబట్టి దీని నుంచి కొంచెం బయటికి వస్తే ఇలా గణపతి వేదికలు రేపు వచ్చే ప్రణాళికకు హిందూ ధర్మం వేదికగా ఐక్యత చేయడానికి మారాలి, అమ్మవారి వేదికలు అలానే మారాలి. ప్రతి హిందూ ధర్మ వేదికలలో ఒక గంట సేపు అక్కడ ఉన్న ప్రవచనకారులు 1 గంట సేపు దేశం, ధర్మం, దేహం కోసం మాట్లాడాలి. ఇక దేశం
ఈ పరిస్థితి కలుషితం అయిపోయింది. దేహం మినరల్ వాటర్, జనరల్ వాటర్ బాగా చూసుకోండి. ఇవాళ ఎర్రజీమంత వస్తువు ఏనుగంత అవుతుందని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇవాళ పామాయిల్ నూనె 80 రూపాయలండి. అర్థమైందా? ఈరోజు పాల ప్యాకెట్ ఒరిజినల్ ఆవు పాలు 80 రూపాయలు. ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ ఆలోచన చేయండి. ఇవాళ ప్రతిది కూడా కందిపప్పు 80 రూపాయలు, 100 రూపాయలు అయింది. అంటే ఎర్రజీమంత వస్తువు ఏనుగంత అవుతుందన్న. ఎర్రజీమ అంటే ఎర్రజీమ ఏనుగులాగా అవుతుంది అనుకోవడం కాదు. ఆ యొక్క నిగూఢ అర్థం ఉంటుంది దానికి. సో అవన్నీ పల్లెలన్నీ పట్టణాలు అయితే అని చెప్పాడు. ఈరోజు లింగంపల్లి పట్టణం అయింది, శంకరపల్లి పట్టణం, ఇబ్రహీంపట్నం పట్టణం అయింది. చూసుకోండి మీరు. సిద్దిపేట, గజ్వేల్ వరకు పట్టణం అయిపోయింది. షామీర్పేట పట్టణం అయిపోయింది. మేడిపల్లి పట్టణం అయిపోయింది. మేడ్చల్ పట్టణం అయిపోయింది.